నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। ఈ నెల 10వ తేదీన అద్దంకిలో సిద్ధం సభకు హాజరు కానున్న సీఎం జగన్ సీఎం పర్యాటక ప్రాంతం పరిశీలించిన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ భద్రతా బందోబస్తు పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు। గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలి। చీరాలలో జరిగిన కాంగ్రెస్ బూత్ లెవెల్ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి జేడీ శీలం। మహిళాభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుంది। జిల్లా కలెక్టరేట్లో జరిగిన వైఎస్ఆర్ చేయూత 4వ విడత నగదు చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా। ఈ నెల 10వ తేదీన బాపట్ల జిల్లాలోని కొరసపాడు మండలంలో జరగనున్న సిద్ధం బహిరంగ సభకు సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో సీఎం పర్యాటక ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పర్యటించారు। ఈ క్రమంలోనే సభా వేదిక గ్యాలరీలో భద్రతా ఏర్పాట్ల గురించి, పార్కింగ్, వీఐపీ పార్కింగ్ ప్రదేశాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి పోలీస్ అధికారులకు తగు సూచనలు చేశారు। ఈ నెల 10వ తేదీన జరగనున్న సిద్ధం సభకు కావలసిన రక్షణాపరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు। ఈ నెల 10వ తేదీన బాపట్ల జిల్లాలోని కొరసపాడు మండలంలో జరగనున్న సిద్ధం సభకు సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో సీఎం పర్యాటక ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పర్యటించారు। ఈ క్రమంలో సభా వేదిక గ్యాలరీలో భద్రతా ఏర్పాట్ల గురించి, పార్కింగ్, వీఐపీ పార్కింగ్ ప్రదేశాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి పోలీసు అధికారులకు తగు సూచనలు చేశారు। ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ సీఎం సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు। ముఖ్యంగా 28 చోట్ల పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశామన్నారు। ప్రధాన రహదారి నుంచి వాహనాలు దారి మళ్లించే ప్రతి చోట అందరికీ అర్థమయ్యే రీతిలో సిబ్బంది పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా ప్రజలకు తగు సూచనలు చేసే విధంగా చర్యలు తీసుకున్నామని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు। సభా ప్రాంగణంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి అవసరమైన డిఎఫ్ఎండి మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు। సభా ప్రాంగణాన్ని, పార్కింగ్ ప్రదేశాలను, ట్రాఫిక్ దారి మళ్లింపు ప్రదేశాలను సెక్టార్ల వారీగా విభజించి ప్రతి సెక్టార్ కు పోలీసు అధికారులను నియమించి అందరూ సమన్వయంతో విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు। చీరాల పట్టణం పేరాలలో టీవీ కళ్యాణ మండపంలో చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సమావేశం జరిగింది। సమావేశానికి మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం హాజరయ్యారు। కాంగ్రెస్ పార్టీని గ్రామీణ స్థాయిలో బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు। చీరాల పట్టణం పేరాలలో టీవీవి కళ్యాణ మండపంలో చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సమావేశం జరిగింది। ఈ సమావేశానికి మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవసరాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు। ముఖ్యంగా మతోన్మాద బీజేపీ ప్రభుత్వంతో దళిత, క్రైస్తవులు, బీసీ, మైనార్టీ ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు। దేశంలో ఎక్కడ చూసినా దాడులు కనిపిస్తున్నాయన్నారు। రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియంత ధోరణికి పాల్పడిందని ఆరోపించారు। ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు భరోసాను కల్పించాల్సిన అవసరం ప్రతి కార్యకర్తపై ఉందన్నారు। ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా అధ్యక్షుడు అంజిబాబు, షామ్యూల్, మోజెస్, సలీం, మణిబాబు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు। నేనైతే ఒక మాట చెప్తా ఉన్నా, 25 సంవత్సరాల నుంచి నేను ఈ ప్రాంతాల్లో పనిచేస్తా ఉన్నా। అనేక కమ్యూనిటీ హాల్స్ కట్టించాం, వాటర్ ప్లాంట్స్ కట్టించాం, మంచి మంచి పనులు చేశాం। ఢిల్లీలో ఎవరు వచ్చినా కూడా దగ్గరగా ఉండి వారికి మంచి చెడ్డ చేయడం, వారికి అందుబాటులో ఉండటం, అండగా ఉండటం చేయడం జరిగింది। ఈసారి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే తప్పనిసరిగా పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తా। ఎందుకు ఇక్కడున్న ఎంపీలు చూశారు, ఎవరైనా మాట్లాడారా పార్లమెంట్లో? ఎవరైనా ఈ చీరాల గురించి మాట్లాడారా? చేనేత సమస్యల గురించి మాట్లాడారా? క్రైస్తవుల విషయం గురించి మాట్లాడారా? క్రైస్తవుల మైనారిటీ సోదరుల అభద్రతా గురించి మాట్లాడారా? ఇవన్నీ చెప్పడానికి వచ్చిందంటే ఈరోజు పార్లమెంట్లో మనం గడవలసిన అవసరం ఉంది। ఈ రాష్ట్రానికి ఏమైనా అభివృద్ధి జరగాలంటే నిధులు కేంద్రం నుండి మన పునర్నిర్మాణ చట్టం ఏదైతే ఉందో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ దాని ప్రకారం రాజధానికి కానీ మిగతా ఏ పరిశ్రమలు, ఉదాహరణకి బాపట్ల నియోజకవర్గం రేపల్లి నుండి వైఎస్ఆర్ చేయూత 4వ విడత నగదు పంపిణీ కార్యక్రమాన్ని అనకాపల్లి నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి బటనొక్కి ప్రారంభించారు। కాగా బాపట్ల జిల్లాలో ఈ కార్యక్రమాన్ని బాపట్ల కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో నిర్వహించారు। ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, శాసనసభ్యులు కోన రఘుపతి కలిసి జిల్లాలో లబ్ధిదారులైన మహిళలకు నగదు చెక్కులు పంపిణీ చేశారు। మహిళా అభ్యున్నతికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని,
బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అన్నారు. వైఎస్ఆర్ చేయూత 4వ విడత నగదు పంపిణీ కార్యక్రమాన్ని అనకాపల్లి నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్కి ప్రారంభించారు. కాగా బాపట్ల జిల్లాలో ఈ కార్యక్రమాన్ని బాపట్ల కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, శాసనసభ్యులు కోన రఘుపతి కలిసి జిల్లాలోని లబ్ధిదారులైన మహిళలకు నగదు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ మహిళలు సాధికారత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్, ముస్లిం, మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన 88,055 మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారన్నారు. ప్రతి ఏటా 18,750 చొప్పున గడిచిన 4 ఏళ్లలో ఒక్కొక్కరు 75,000 నగదును పంపిణీ చేస్తోందన్నారు. 4వ విడత కింద జిల్లాకు 165.10 కోట్లు వచ్చాయన్నారు. జాతీయ మహిళా దినోత్సవానికి ముందు రోజున నా అక్క చెల్లెమ్మల ఆత్మగౌరవానికి, ఆర్థిక సాధికారతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ 58 నెలల పరిపాలనలో ప్రతి అడుగు కూడా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఈరోజు ఆ అడుగుల్లో భాగంగా వైఎస్ఆర్ చేయూత అనే కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో ఈ అనకాపల్లి నుంచి ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. మిగ్జామ్ తుఫానుతో పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం పంపిణీ కార్యక్రమాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లాలో నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ నగదును ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా నగదు చెక్కులు పంపిణీ చేశారు. మిగ్జామ్ తుఫానుతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకుని కొండంత భరోసా ఇచ్చిందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అన్నారు. మిగ్జామ్ తుఫానుతో పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం పంపిణీ కార్యక్రమాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లాలో నష్టపోయిన రైతులకు 104.73 కోట్ల పెట్టుబడి రాయితీ నగదును ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా చెక్కు రూపంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ రైతుల పక్షపాతిగా ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. జిల్లాలోని 64,634.08 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు తుఫాను ప్రభావంతో దెబ్బతిన్నాయన్నారు. విపత్తుతో పంట దిగుబడులు తగ్గిపోయాయన్నారు. 93,471 మంది రైతులకు నష్టం వాటిల్లిందన్నారు. వారందరికీ పెట్టుబడి రాయితీ కింద 104.73 కోట్ల నగదును ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేసిందని తెలిపారు. తుఫాను హెచ్చరికతో సీఎం జగన్ స్వయంగా మాట్లాడి జిల్లా పరిస్థితులపై పలు సూచనలు చేశారన్నారు. సీఎం సూచనలతోనే అపార నష్టాన్ని నివారించగలిగినట్టు వివరించారు. నష్టం అంచనాలపై తక్షణమే సమగ్ర సర్వే నిర్వహించిన తదుపరి సామాజిక తనిఖీ ద్వారా లబ్ధిదారుల వివరాలు సచివాలయాల్లో ప్రచురించామన్నారు. పారదర్శకంగా లబ్ధిదారుల జాబితా రూపొందించామన్నారు. సీజన్ ముగిసేలో కానీ రైతులకు తోడుగా అండగా ప్రభుత్వం ఉంటుంది అని భరోసాను కల్పిస్తూ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తా ఈ కార్యక్రమం చేస్తాం. మొట్టమొదటిసారిగా ఇప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం వేటపాలెం మండలం కొత్తపేట జెడ్పీ హై స్కూల్ బత్తుల సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ అందజేశారు. సర్వీస్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బత్తుల బ్రహ్మారెడ్డి చేతుల మీదుగా వీటిని విద్యార్థులకు అందించారు. ప్రతి విద్యార్థి జీవితంలో 10వ తరగతి చాలా కీలకమని బత్తుల సర్వీస్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బ్రహ్మారెడ్డి అన్నారు. వేటపాలెం మండలం కొత్తపేట జెడ్పీ హై స్కూల్లో బత్తుల సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ అందజేశారు. సర్వీస్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బత్తుల బ్రహ్మారెడ్డి చేతుల మీదుగా వీటిని విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశకు 10వ తరగతి కీలకమే అన్నారు.
ఇందులో రాణించిన ప్రతి విద్యార్థి ఇంటర్ డిగ్రీ ఫలితాలు మెరుగైన ప్రతిభ కనబరుస్తారని గుర్తు చేశారు. నిరంతరం కష్టపడి చదివి 10వ తరగతి పరీక్షల్లో ఆశించిన విజయం సాధించారన్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు కలలను నెరవేర్చే విధంగా ప్రతి విద్యార్థి పట్టుదలతో పరీక్షలకు సిద్ధపడాలన్నారు. కార్యక్రమంలో రాధాకృష్ణ, సుందర్రావు, యలమందారెడ్డి, నాగ వీరభద్రాచారి, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ అప్రమత్తత విషయంలో సూర్యుడే మనకు ఆదర్శం. 6:100 106 ఆయన ఉదయాన్నే ఉదయిస్తాడు. అవునా కాదా? అవునా? ఆయన అశ్రద్ధ వహిస్తే మనంతా కూడా గిరగలు కొట్టుకోవాల్సింది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సాయంత్రం మరి ఏ సమయానికి అస్తమించాలో ఆ సమయానికి అస్తమిస్తూ ఉంటాడు. కాబట్టి అప్రమత్తత విషయంలో ఎవరో ఉదాహరణక్కర్లేదు, మనకి సూర్యుడే మనకి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకో చూస్తూ ఉంటాం. కాబట్టి నాకు మీ హెడ్ మాస్టర్ గారు అంటే చాలా ఇష్టం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వారు నాకు విద్యార్థి, అంతేకాకుండా వారి మీద ఎందుకు ప్రత్యేకమైన అభిమానము అని అంటే చాలా మంది విద్యార్థులు, 100 మంది విద్యార్థులు మా కాలేజీలో చదివారు, వెళ్ళిపోయారు. కానీ ఎంతమంది చదివినప్పటికీ కూడా కొంతమందినే గుర్తు పెట్టుకుంటాం. ఆ కొంతమందిలో, ఆ 100 మందిలో 10 మందినో లేకపోతే ఇంకా ఒకరిద్దరినో ఎక్కడ కనిపెట్టా ప్రేమతో పలకరిస్తూ ఉంటాం. అట్లా ప్రేమతో పలకరించేటువంటి వారిలో శ్రీనివాసరావు గారు మీ హెడ్ మాస్టర్ ఒకరు. వారు ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ స్కూల్కి వచ్చినప్పుడు నా సతీమణి సీతాదేవి ఆమె కూడా ఇక్కడ జాయిన్ అయింది. ఆమె జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు వారు అప్పటికే జాయిన్ అయి ఉన్నారు. చాలా సంతోషం వేసింది, వారిని కలవాలనుకుని వచ్చారు. వేటపాలెం మండలం పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా మహిళలకు పలు రకాల ఆటల పోటీలు నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో వేటపాలెం మండలం పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా మహిళలకు పలు రకాల ఆటల పోటీలు నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్ర డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ దేవిరెడ్డి కిరణ్మయి ఆదేశాల మేరకు ఉమెన్స్ డేను నిర్వహించారు. కార్యక్రమానికి వేటపాలెం వెలుగు ఏపీఎం శ్రీనివాసరావు హాజరయ్యారు. కార్యక్రమం ద్వారా మహిళలతో చైతన్యాన్ని కలిగించేందుకు ఎంతగానో దోహదపడతాయన్నారు. అనంతరం ఈ సందర్భంగా నిర్వహించిన పలు రకాల పోటీల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి మండల కోఆర్డినేటర్ కటకం మౌనిక కార్యనిర్వహణ అధికారిగా వ్యవహరించారు. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో గురువారం శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి రథాన్ని దర్శించిన వారికి జన్మాది దుఃఖాలు నశించి మోక్షం లభిస్తుందని అర్చకులు తెలిపారు. కాగా రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంత్ర లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ఫౌండర్ చైర్మన్ వనమ వెంకటేశ్వరరావు, డాక్టర్ శ్రీదేవి హాజరైనట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ మహిళలు ఆత్మస్థైర్యంతో ఏ పనిలోనైనా ముందుకు సాగాలని, తద్వారా ఇలాంటి పనినైనా సులభంగా అధిగమించొచ్చని, వారి విజయాన్ని చేరుకోగలరని తెలిపారు. ముఖ్య అతిథిగా వనమ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహిళలు ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయిలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మరో ముఖ్య అతిథి డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ ప్రస్తుత సమాజం మహిళలు అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని, మహిళా సాధికారతకు అందరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ధనలక్ష్మి, డాక్టర్ లక్ష్మి, తులసి చావలి, డాక్టర్ జైన్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగేశ్వరరావు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా 3 రోజులు సెలవు కూడా ఎడిషనల్ 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మీ అందరికీ సెలవు. ఈ విషయం ఇప్పుడే తెలిసిందా లీక్ అయిందండి? ఆయన మాట్లాడు ఇప్పుడే మీకు తెలిస్తే చాలా మంచిదే. హాస్టల్ స్టూడెంట్స్ ఆల్రెడీ అప్లికేషన్స్ పట్టుకొస్తున్నారు. సో 6th, 7th, 8th, 9th, 10th ఒక మంచి బ్రేక్ తీసుకొని కొంచెం మహిళా దినోత్సవాలు, ఒక మహిళా వారోత్సవం కింద ఒక వారం సెలబ్రేట్ చేసుకోండి. మీరందరూ ఎంతమంది ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ మీరు సర్ప్రైజ్ చేసింది 100 మంది మన ఆర్గనైజేషన్ లో మహిళా శక్తి ఉందని మాకు మీరు వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలిసింది. మీరు హిందీలో చుప్పారుస్తాం అంటారు, మీరు అంతా హిడెన్ టాలెంట్ అనమాట. ఎంతమంది ఉన్నారనే విషయం పాయింట్ నెంబర్ 2 మీరు చాలా ఎక్కువ ఇన్స్పైర్ చేశారు. మెన్ అందరూ ఏంటి మనం ఇప్పుడు వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను సరిపరిశీలిద్దాం. యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు నానాటికి రెచ్చిపోతున్నారు. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న క్రమంలో హమాస్ కు మద్దతుగా ఎర్ర సముద్రం మీదుగా రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. ఈ దాడిలో ఇప్పటి వరకు నౌకలకే నష్టం వాటిల్లింది. అయితే హౌతీ రెబల్స్ జరుపుతున్న దాడుల్లో తొలిసారిగా మరణాలు సంభవించాయని గ్రీస్ యాజమాన్యానికి చెందిన ట్రూ కాన్ఫిడెన్స్ కార్గో నౌక బార్బడోస్ జెండాతో చైనా నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు వెళ్తోంది. ఆ నౌకపై గల్ఫ్ ఆఫ్ ఏడెన్ లో హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణులతో దాడి చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మహిళలతో కలిసి కోల్కతాలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. టీఎంసీ నేతల లైంగిక దాడుల ఆరోపణలతో రగులుతున్న సందేశ్ ఖాళీ దీవికి చెందిన మహిళలు కూడా ఇందులో పాల్గొన్నారు. మహిళల హక్కులు మా నిబద్ధత అన్న నినాదంతో సాగిన ర్యాలీలో బీజేపీతో పాటు ప్రధాని మోదీ, మమతా బెనర్జీ విమర్శించారు. బెంగాల్లో మహిళలను హింసిస్తున్న బీజేపీ నేతలు ఆరోపించడాన్ని ఖండించారు. బెంగాల్లోనే మహిళలు అత్యంత సురక్షితమని, దీన్ని తాను నిరూపించగలనని సవాల్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తారు. పిసినికాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులు బటన్నుకి విడుదల చేస్తారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా ఒక్కో మహిళకు 4 విడతల్లో మొత్తం 75,000 చొప్పున అందించేందుకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 3 విడతలుగా 18,750 చొప్పున ప్రభుత్వం 56,250 చొప్పున అందజేసింది. ఇక 4వ విడత వైఎస్ఆర్ చేయూత పథకం కింద 26,98,931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు 18,750 చొప్పున నగదు అందుకోనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలు శాశ్వత జీవనోపాధి పొందేలా ఏపీలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2020 ఆగస్టు 12న ఈ పథకాన్ని ప్రారంభించింది. పథకంలో భాగంగా విడతల వారీగా మహిళల ఖాతాల్లో నగదును జమ చేశారు. దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. పెరుగుతున్న పెట్రోల్ ధరలతో మంచి ప్రత్యామ్నాయంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ కంపెనీలు రకరకాల మోడల్ స్కూటర్లను మార్కెట్లోకి దింపుతున్నాయి. అనేక అత్యుత్తమ ఫీచర్లను వాటిలో అందిస్తున్నాయి. వేగం, సౌకర్యం, స్టైలిష్ గా తీర్చిదిద్దిన వాహనాలకు ప్రజల ఆదరణ కూడా ఎంతో బాగుంటోంది. క్రమంలో గోదావరి ఇబ్లూ ఫియో ఎలక్ట్రిక్ స్కూటర్ దేశ మార్కెట్ లో లాంచ్ అయింది. ఇది స్టైలిష్ లుక్ లో అదరగొడుతోంది. దీని గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు. బడ్జెట్ ధరలో లభించే స్కూటర్ ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 110 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. అనేక అద్భుత ఫీచర్లు సామాన్యులకు కూడా అందుబాటు ధరలో రూపొందించారు. భారతీయ ఈ స్కూటర్ మార్కెట్ లో ఓలా ఆధిపత్యాన్ని సవాలు చేసే మోడల్ గా దీన్ని భావిస్తున్నారు.
భారత్ ఇంగ్లాండ్ మధ్య ధర్మశాల వేదికగా జరుగుతున్న 5వ టెస్ట్ లో భాగంగా తొలి రోజు భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఇదివరకే సిరీస్ కోల్పోయి చివరి మ్యాచ్ లో ఆయన గెలిచి పరువు నిలుపుకోవాలని తంటాలు పడుతున్న ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో దారుణంగా విఫలమైంది. టాస్ ఓడి మొదట బౌలింగ్ చేసిన భారత్ ఇంగ్లాండ్ ను ఫస్ట్ ఇన్నింగ్స్ లో 218 పరుగులకి కట్టడి చేసింది. టీమిండియా స్పిన్ ద్వయం కుల్దీప్ యాదవ్ పైపర్ తో మెరవగా 100వ టెస్ట్ ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 1 వికెట్ మాత్రమే కోల్పోయి 135 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ నాట్అవుట్లుగా 50లతో మెరిశారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 10వ తేదీన అద్దంకిలో సిద్ధం సభకు హాజరు కానున్న సీఎం జగన్. సీఎం పర్యాటక ప్రాంతం పరిశీలించిన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. భద్రతా బందోబస్తు, పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు. గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలి. చీరాలలో జరిగిన కాంగ్రెస్ బూత్ లెవెల్ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి జేడీ శ్రీలం. మహిళాభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుంది. జిల్లా కలెక్టరేట్ లో జరిగిన వైఎస్ఆర్ చేయుత 4వ విడత నగదు చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.